హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా చిన్నపిల్లల స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా అనిపిస్తూ ఉంటాయి కదా మనకి. అలాగే ఈరోజు నేను మా వాడి స్కూల్లో ఏమి యాక్టివిటీస్ జరుగుతాయా అని చెప్పేసి చూపిద్దాము అని చెప్పేసి షేర్ చేసే వీడియో అనమాట ఇదైతే. ఇలాంటివి చూడాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. లేదు ఏముందిలే బోర్గా ఉంటాయి అంటే వీడియోని అయితే స్కిప్ చేసేయచ్చు మీరు. ఇక్కడైతే నేను ఉగాది నుంచి స్టార్ట్ చేశానండి. వాడి స్కూల్లో ఉగాదికి అయితే అందరూ మంచి డ్రెస్సెస్ వేసుకుని రమ్మని అయితే చెప్పారు. సో పిల్లలందరూ అలానే క్యూట్గా అయితే వెళ్ళారు కదా. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే తీశారు. మా వాడిది ఎక్కడుందా అన్నది కూడా నాకే తెలియట్లేదు. సివిల్ డ్రెస్లో ఉన్నారు పిల్లలందరూ, బాగా అనిపిస్తున్నారు కదా. అది అయిపోయింది. యాక్టివిటీ సెక్షన్ ఎలా ఉంటాయి అని నేను మీకు చూపిద్దాము అని ఈ వీడియోస్ కూడా అయితే మొత్తం కూడా షేర్ చేస్తున్నాను. సో చూసేయండి. ఇదైతే ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయండి. స్పోర్ట్స్ డే ఉంటుందన్నమాట. ఆ రోజైతే రకరకాల స్పోర్ట్స్ అయితే ఆడిస్తూ ఉంటారు. సో ఇది కూడా మా వాడిది ఒక స్పోర్ట్స్ది అనమాట. ఎలా ఉంటున్నారు అంటే పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. బాయ్స్ కన్నా కూడా గర్ల్సే బాగా షార్ప్ అండ్ యాక్టివ్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది వీడియోస్ చూసినప్పుడు. ఎందుకు అలా అనిపించింది అన్న విషయం కూడా నేను చెప్తాను. ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా పెట్టినప్పుడు అసలు బాయ్స్ కన్నా కూడా ఇదేంటి గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఫాస్ట్గా మూమెంట్ అనేది చేస్తున్నారు. అందుకోసం నాకు అలా అనిపించింది అనమాట. ఇవన్నీ రెగ్యులర్గా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారండి పేరెంట్స్ అందరికీ కూడాను. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అంతా అలానే ఉంది కదా. చిన్నప్పుడు ఏదన్నా స్కూల్లో జరిగితే పేరెంట్స్కి మనం నోటితో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా ఏం కాదు. ఇలా వీడియోస్ అయితే తీసేసి పేరెంట్స్కి అయితే షేర్ చేసేస్తూ ఉంటారు కదా. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో అసలు. చిన్న ఏజ్ నుండి పిల్లల్ని యాక్టివ్గా ఉంచడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో స్కూల్స్లో పంపిస్తున్నాము అంటే ఫీజు ఇంత పే చేస్తున్నాము అంటే ఏం వస్తుంది అని చెప్పేసి అని ఆలోచించవలసి వస్తుంది. బట్ అలా అని పిల్లల్లోకి మనం పంపించలేదు అని చెప్పేసి అంటే వాళ్ళు నేర్చుకోవాల్సినవి కరెక్ట్ ఏజ్లో నేర్చుకోలేదు కదా అని ఒక ఇది రెండు బ్యాలెన్స్ చేయడం అయితే కష్టం అవుతుంది. ఒక పక్క మనీ ఇంత పెట్టి ఈ చిన్న క్లాసులకే వస్తా అని అనుకుంటూ ఉంటే ఇంకొక పక్క ఏమో ఇలాగా. బట్ తప్పదండి. మీలో ఎంతమందికి నాలా ఇలా అనిపిస్తూ ఉండొచ్చు. ఈ మధ్య నేను కూడా రీల్స్ చూస్తూ ఉంటే పిల్లల ఫీజు 1,00,000 అంటున్నారు, 2,00,000 అంటున్నారు, అంత చెప్తున్నారు, ఇంత చెప్తున్నారు. నిజంగా అది చాలా కొంచెం టఫే. ఇక్కడ కరాటీ అన్నమాట. చూడండి ఇప్పుడు అది కూడా. సూపర్. ఓకే, అది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నీట్గా రావాలి. ఇట్లా తిరగొద్దు. నేను తిరుగుతున్నాను అలా కాదు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఫ్రంట్ పెట్టారా? ఇప్పుడు షౌట్ చేయాలి, చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కే, రైట్ హ్యాండ్ కే. Let's shout here, no left right. Okay? 1 K, 2 K, 3 K, K and 4. Only K. All water vertical the one. This one. K, K. Very good. K. Left right. Okay? K, 2 K, 3 4 5. ఇలా కూర్చోవాలి. 6 7 8 9. కే అంటేనే గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్. ఎవరైతే కే షార్ట్ ఇస్తారో, కే ఫర్ కైట్ అలా ఎవరైతే షార్ట్ ఇస్తారో వాళ్ళకి గుడ్.
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Up. 3, 4, shut the door. 5, 6, pick up the sticks. 7, 8, lay them straight. 9, 10, a big fat hen. Good morning, Tanvika. Come, Nana. Come here. Where is number 8? Show me. 8. Where is number 8? Go. Good. Good morning, Dhruva. Where is number 4? Oh, sit. Good morning, Isha. Where is number 10? Sit. Good morning, Sahasra. Where is number 6? Oh, sit down. Good morning, Manogya. Where is number 1? Sit. Good morning, Sayodhya. Where is number 2? Sit. Good morning, Nihal Reddy. Where is number 3? Should sit. Very good. Good morning, Arya. Come. Aida. Where is number 7? 7. Sit. Good morning, Charvik. Come. Come. Where is number 9? Good morning, Ashwin. Where is number 5? Go. Very good, children. Clap your hands. Where is number 8? Show me. Sit. Good morning, Aryan. Where is number 7? Okay, sit. Good morning, Charan. Where is number 1? Go. 1. Good morning, Hamid. Good morning, Hamid. Where is number 5? Okay. Good morning, Aryan. Where is number 2? Good morning, Advika. Where is number 4? Very good, children. Clap your. Where is 5? Mihika, go. Go. Show me. Good. Good morning, Hitanvi. Where is number 8? Come, friend. Come, friend. 8. Okay. Sit. Hold. Good morning, Adrit. Where is number 1? Show me. 1. 1. 1. Sit. 1. Where is number 1, Adrit? Where is number 1? Sit. Good. Good morning, Uday. Where is number 6? Go. Good morning, Shiv Kartikeya. Where is number 7? Good. Good morning, Kanish. Come. Where is number 3? 3. Okay, sit. Very good, children. Clap your hands. కరాటీ అని పిల్లలకి భరతనాట్యం అని ఇలా చాలా అయితే చూసారు కదా. అవి కాకుండా కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉంటున్నారండి రెగ్యులర్గా. చాలా యాక్టివిటీస్ అంటే చాలా పజిల్ గేమ్స్ లాంటివి కూడా ఆడిపిస్తూ ఉన్నారనమాట.
ఇవన్నీ చాలా డేస్ నుంచి నేను మీ అందరితో షేర్ చేద్దామని ఉంచాను. ఇంకెన్ని డేస్ అయిపోతున్నా నా స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది తప్ప షేర్ చేయట్లేదు. బాగా బద్ధకం అంటారు, అలా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్. సో అలా కాకుండా ఇంకా షేర్ చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. సో మీ పిల్లల్ని అయితే మంచి బెస్ట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి అయితే చూడండి. సేఫ్టీ ఉండాలి, మనకి ఎడ్యుకేషన్ రావాలి, అన్నీ చూసుకోవాలి, మనకి నియర్ బైలో ఉండాలి. అలా అన్నీ చూసుకుని మంచిగా అయితే ప్లాన్ చేసుకోండి అని నేనైతే చెప్తానండి. మేమైతే యాక్చువల్గా నియర్ టు ఉంది అని చెప్పేసి జాయిన్ చేసాము స్కూలు. ఓకే అనమాట, పర్వాలేదు. కాకపోతే నాకు ఇక్కడ ఒకటే అనిపిస్తుంది, మా చిన్నప్పుడు అసలు స్కూల్కి వెళ్ళడం అంటేనే రైమ్స్ స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ చదవడం రాయడం ఎలా ఉన్నా నోటితో రైమ్స్ చాలా అంటే చాలా చెప్పేవారు. తెలుగు ఏంటి, ఇంగ్లీష్ ఏంటి. బట్ ఇప్పుడేంటో ఆ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్స్ ఇవి తప్ప ఇంకా అసలు రైమ్స్ పర్టికులర్గా పిల్లలు చక్కగా మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళం రైమ్స్, తెలుగు రైమ్స్ అని చాలా ఉండేవి, ఇంగ్లీష్ రైమ్స్. అవి ఏది కూడా చెప్పట్లేదు అని అనిపిస్తుంది నాకు ఎందుకో. మా బాబానే కాదు, ఏ స్కూల్లో అయినా సరే నాకు ఈ మధ్య పిల్లల్ని చూస్తే అలానే అనిపిస్తుంది. ఏ స్కూల్లో కూడా రైమ్స్ అంత ఇదిగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ నోటికి తిరిగేదే అది ఫస్ట్ రైమ్స్. అలాంటివి చెప్తే బాగుండు, తర్వాత వీటిలన్నిటి సంగతికి వద్దురు కదా అని అనిపిస్తుంది. సరేలే, ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. సో ఈ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఇవన్నీ అయితే చూసారు కదా. ఫైనల్గా అయితే ఇలా అన్నమాట మా వాడి స్కూల్ అయితే ఇలా ఉంటుంది. ప్లే ప్లే ఏరియా అయితే కింద ఇలా బాల్కనీలా మొత్తం, బాల్కనీ అంటున్నాను, ఇలా ప్లే ఏరియా అయితే ఇది. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు ఇలా యోగాస్ లాంటివి కూడా చేపిస్తూ ఉంటారు. మనకి ఇంట్లో చేపించే అంత టైం పిల్లలు ఎవరు, మనం చెప్పినా కూడా చేయరు. ఓకే, ఎనీవే మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇలా ఇలా కూడా యోగా చేపిస్తే బాగుంది అని ఉంది. ఎందుకనంటే ఇంటి దగ్గర మనకి ఇంత టైం ఉండరు వాళ్ళు మనతో పాటు, మనం చెప్పింది అసలు చేయరు. ఇది ఇక్కడైతే పిల్లలతో పాటు అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి బాగా అనిపిస్తుంది కిడ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం అన్నది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఫస్ట్ నాకు కూడా అలానే అనిపించేది. లైక్ మన పెద్దవాళ్ళు ఏంటి 4-5 ఇయర్స్ వరకు జాయిన్ చేయడం అవసరమా, ఆ ఫీజులు కట్టడం తప్ప వేస్ట్ కదా అని. సర్టెన్ ఏజ్ అంటే 3 దాటారు అంటే మనం కంపల్సరీ వేయాలండి. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎందుకు వేసేవారు అంటే, పిల్లల్ని చూసి అన్నీ అలవాటు చేసుకుంటారు అని చెప్పేసి వేసేసేవారు. అదే మనం కూడా చేసేవాళ్ళం, కరెక్ట్గానే ఉండేదంతా. బట్ ఇప్పుడేంటి అంటే 5 ఇయర్స్ ఇంట్లో పెడితే వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అవుతారు, గేమ్స్కి అడిక్ట్ అవుతారు, టీవీకి అడిక్ట్ అవుతారు. ఇవన్నీ చాలా డేంజర్. వాటికన్నా కూడా ఇలా స్కూల్కి వెళ్ళడమే చాలా బెస్ట్. అవునా కాదా అన్నది మీరు చెప్పండి, ఆలోచించుకోండి. ఎవరైనా కూడా ఎందుకు ఈ చిన్న ఏజ్లోనే ఫీజులు ఎక్కువ పెట్టాలి కదా, పంపించడం కన్నా 5th ఇయర్లో ఒకసారి జాయిన్ చేయడం బెటర్. అంటే అప్పుడు వాళ్ళు అసలు మొక్క ఎదగంది మానే ఎదుగుతుందా అని ఏదో ఉంటుంది సంథింగ్ సామెత. అమ్మో, నేను కరెక్ట్గా చెప్పానో లేదో. లైక్ వంగనిది మానే వంగున అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసింది అంటే వాళ్ళ మాట మనం వినాలి అని అనుకుంటూ ఉంటారు, మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారండి. ఏంటి అంటే ఇప్పుడు 3 ఏజ్ 4 ఏజ్ అలా జాయిన్ చేస్తేనే మనం కరెక్ట్. ఫీజులు అవుతాయి, తప్పదు, ఇంకేం చేయలేము. బట్ ఏంటి అంటే ఆ ఏజ్లో చేస్తే వాళ్ళకి కరెక్ట్ అనమాట. వాళ్ళు వింటారు మాట. ఇంకా మన దగ్గర ఇంట్లో పెట్టుకునే కొద్దీ ఇంకా ఇంట్లోనే ఉండాలి, మనం వెళ్ళకూడదు బయటికి అన్న ఇదిలో ఉండిపోతారు. సో కరెక్ట్ ఏజ్ అన్నది ఏంటని మీరు కూడా ఆలోచించుకుని వెయ్యాలా వద్దా అని కాకుండా పంపించేసేయండి. కంపల్సరీ 3 ఏజ్ దాటిన పిల్లలైతే ఇంట్లో ఉంచుకోవడం వేస్ట్ నన్ను అడిగితే కనుక. వాళ్ళ ఆటలు పాటలు చూడడానికి ఉండదు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అని చెప్పేసి అనుకోవడానికి అది కాదు. ఇంకొంచెం పెద్ద అవుతే వాళ్ళు ప్రతిదానికి లైక్ మనం చెప్పింది ఇంకా వాళ్ళు వినడానికి ఇష్టపడే స్టేజ్కి ఉండరు. వాళ్ళు అప్పుడు స్కూల్లో వెళ్ళండి అన్నా కూడా స్కూల్కి ఇష్టపెట్టుకోరు. సో చిన్న ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేసాము అంటే ఓకే, కరెక్ట్, మంచిగా ఎల్కేజీ యూకేజీ గడుపుతారు. తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు సెట్ అయిపోతారండి.
నా ఒపీనియన్ అయితే అదనమాట. నాకు నార్మల్గా చెప్పాలి అనిపించి అయితే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే అందరికీ ఇప్పుడు వచ్చే ఒకటే సమస్య ఉంటుంది. మా పిల్లలకి అంటే ఫుల్ ప్లెజెడ్గా ఏం రాలా, కానీ నెక్స్ట్ క్లాస్లోకి పంపించేస్తున్నారు. పంపించాలా మనం? లేదు, ఆపేసి మళ్ళీ చదివించడం బెటరా అని అంటే, ఒక ఇయర్ ఫీజు వేస్ట్ అయినా పర్లేదు కానీ మనం వాళ్ళకి ఏమీ ప్రాపర్గా రాలేదు అంటే నెక్స్ట్ క్లాస్కి పంపించకుండా ఉండడం బెటర్. అంటే ఒకటే క్లాస్ని 2 సంవత్సరాలు చదివించమా అని అంటూ ఉంటారు. అది కాదండి. అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేలోపు మన పిల్లలకి రావాల్సినవి వస్తే పర్వాలేదు. లేదు అంటే మళ్ళీ సేమ్ క్లాస్లో ఫౌండేషన్ వచ్చేలా చదివించి, మహా అయితే ఏముంది 1 ఇయరే లేట్ అవుద్ది, చదివించి ఫస్ట్ క్లాస్లో వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఫౌండేషన్ ఎంత బాగుంటే వాళ్ళ స్టడీ అంత బాగుంటుంది అని నాకైతే అనిపించిందనమాట. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే, ఆల్మోస్ట్ ఇది చూస్తున్నారు అంటే మీరు కిడ్స్కి రిలేటెడ్ ఉండుంటారు మేబీ. లేదు అంత కాన్సన్ట్రేటింగ్తో కిడ్స్వి ఎందుకు చూస్తారు అన్న ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఎలాగో నాకు ఎప్పటి నుంచో చెప్పాలనిపించే మాటలే ఇవన్నీ. బట్ చెప్పడానికి ఇప్పటి వరకు సరైన టైం అది ఏం రాలేదు. బట్ ఇప్పుడు వచ్చింది, చెప్పాలి అనిపించి నేను చెప్తున్నాను. ఎవరైనా నన్ను అడిగినా కూడా అప్పుడే ఎందుకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అప్పుడు జాయిన్ చేద్దాము అది ఇది అని చెప్పేసి అంటే అప్పుడు కూడా నేను అంట. ఇంకొంచెం పెద్ద ఎదిగితే వాళ్ళు మన మాట ఏమినరు, ఫోన్స్ అడుగుతారు, టీవీ అడుగుతారు. ఈలోపు ఆ డేంజరస్ వాటిలో పడే కన్నా కూడా ఇది చాలా బెటర్. ఒక సిస్టమ్ వేలో అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం, తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చిన్న చిన్నవి చేసుకోవాల్సినవి చేసేసుకోవడం, స్కూల్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మంచిగా తింటారు, స్లీప్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ లేచి వాళ్ళ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చేసుకుని తర్వాత ఇంకా మళ్ళీ స్లీప్లోకి వెళ్తారు తినేసి. అది బెటర్. అంతేగాని ఇర్రెగ్యులర్లా అయిపోద్ది. నాకైతే మా బాబుకి 1 డే హాలిడే వచ్చినా లేట్గా లేస్తాడు, మేము లేట్గా లేస్తాం, లేట్ అయిపోద్ది టిఫిన్, తర్వాత లంచ్, పడుకోవడం లేట్, అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. అంటే అది కావాలని చేసే లేట్ కాదు, 1 డేనే కదా వస్తుంది అని చెప్పేసి అలా లేట్ మొత్తం టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసే ఎంత లేట్ అవుతాయో ప్రతిదీ. అందుకోసం ఎందుకు వచ్చింది ఇదంతా, స్కూల్ ఉంటేనే బెటర్ కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక మంచి క్రమశిక్షణ డిసిప్లిన్ అయితే అలవాటు అవుద్ది. ఇక్కడైతే డ్యాన్స్ నేర్పిస్తున్నారు, చూస్తున్నారు కదా. Today I am going to explain about action words. Okay? Are you interested to do action words? Okay, let's start. Brushing, bathing, eating, reading, laughing, crying, clapping, sleeping. Very good, children. Today I am going to explain about action words. Are you interested? Okay. Brushing, bathing, eating, reading, laughing, crying, clapping, sleeping. Very good. Today I am going to say about magic word rhyme. Are you interested, children? Are you interested to learn magic word rhyme? What are the magic words? Sorry, thank you, please. Let's start our rhyme, okay? If you hurt someone, what will you say? What will you say? I will say sorry, I will say sorry. That's what I will say, that's what I will say. If you want something, what will you say? What will you say? I will say please, I will say please. That's what I will say, that's what I will say. If you got something, what will you say? What will you say? I will say thank you, I will say thank you. That's what I will say, that's what I will say. Very good, children. Today I am going to say a magic word rhyme. What I am going
will say. That's what I will say. If you got something, if you got something, what will you say? What will you say? I will say thank you. I will say thank you. That's what I will say. That's what I will say. Very good, children. ఖచ్చితంగా నువ్వు అన్నీ కాదు పైకి ఖచ్చితంగా పిల్లలు తెలుసుకోవాలి ఏదేంటి పిల్లలు కూడా యాక్టివ్గా పనులు పిల్లలు ఉంటారు పనులు పెట్టారు ఆ వాటి పిల్లలు కలిసి మంచి పనులు కొద్దిగా చెప్పాలన్నా అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పాలి అడగాలి అంటే ఇది అంటే ప్లీజ్ అనాలి ఖచ్చితంగా మనం నేర్పాలండి మనం నేర్పిస్తుంది పిల్లలకి తెలుస్తుంది వాళ్ళు స్కూల్లో కూడా ఎలానో నేర్చుకుంటూ ఉంటారు ఆటోమేటిక్గా అది కాకుండా మనం కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అని చెప్పేసి నేనైతే అర్థం చేసుకున్నాను మేమైతే అప్పుడప్పుడు మా వాడికి కూడా చెప్తూ ఉంటాము సో ఇక్కడైతే మళ్ళీ పిల్లలు ఆ పిల్లల హైట్కి ఏదేంటి వంగి వచ్చి మరీ నేర్పిస్తున్నారు చిన్నపిల్లలు నేర్పించడం అంటే అలానే ఉంటుంది కదా కేకి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు పాస్ట్ రీల్స్లో కూడా మా వాడు చేసింది అయితే నేను షేర్ చేశాను లైక్ మేము దీనిలో జాయిన్ చేద్దాం కదా అని ప్రాక్టీస్కి అయితే పంపించాము కరాటే డేస్ 2-3 డేస్ కానీ అందులో అందరికన్నా చిన్నవాడు మా వాడే ఇంటిది పడవలసి వస్తుంది వాడికి నేర్పించాలంటే అని చెప్పేసి వాళ్ళంతా బెండ్ అయ్యి పిల్లలకి ఇది పడి మరి రావాల్సి వస్తుంది ఎందుకులే అప్పుడే అంతేదని 5 ఇయర్స్ వచ్చాక చూద్దాము అని ఇంకా అయితే ఆగిపోయామండి స్విమ్మింగ్ కూడా చూద్దాం అనుకున్నాం స్విమ్మింగ్ కూడా మళ్ళీ స్విమ్మింగ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ అన్న ఉంటేనే జాయిన్ చేసుకుంటాం లేదా పేరెంట్స్ లేకపోతే జాయిన్ చేసుకోమన్నారు నాకైతే వాటర్ ఫోబియా చాలా ఉంది అదంతా పెట్టుకుని మనం ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నేనైతే అంత రిస్క్ అస్సలు చేయలేదు సో అదనమాట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కేకే అని చెప్పేసి పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అని సో చూసారు కదా ఇక్కడైతే మొత్తం అందరి పిల్లలతో అయితే చేపిస్తున్నారండి ఇక్కడ ట్రైనర్ అదనమాట పిల్లలతో కొంచెం టాస్కే ఎక్కువే ఉంటుంది అనుకున్న దానికన్నా కూడాను బట్ ఈ టీచర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే గ్రేట్ అనే చెప్పాలి మనం ఇంట్లో 1 or 2 కిడ్స్ని బ్యాలెన్స్ చేయడానికే పేరెంట్స్ కష్టమవుతూ ఉంటే ఇంతమంది కిడ్స్ని వాళ్ళు అట్ ఏ టైం హ్యాండిల్ చేస్తూ ఉంటారు మేబీ ఎవరి సొంత పిల్లల్ని వాళ్ళు 1-2 కిడ్స్ని అదేంటి మేనేజ్ చేయడం అన్నది చాలా టఫ్ విషయం ఇలా ఫుల్ గ్రూప్గా కలిసి మేనేజ్ చేయడం అన్నది సింపుల్ విషయం అన్నది అయితే ఒక డౌట్ నాకైతే ఎప్పుడు ఉంటుంది ఈ డౌట్ సరే మొత్తానికి ఇలా అయితే జరుగుతుందండి అంతా కూడాను సో చూసారు కదా మీకు ఎలా అనిపించినాయి అన్ని వీడియోస్ చూసి ఎంటర్టైన్గా అనిపించిందా లేదా ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచిగా అయితే మంచి మంచి వీడియోస్ తీసి ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నాను బట్ అదేంటి ఈ సమ్మర్ ఎక్కువ కదా అందరూ లేజీగా ఉంటారు అందరిలోనూ నేను కొంచెం లేజీ ఎక్కువ ఆ లేజీ అంతా తగ్గించుకుని మీ ముందుకి రావాలి అని నేనైతే మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అనుకున్న విధంగా జరిగితే బాగుండు సో ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ అయితే ఇస్తున్నారండి సమ్మర్ హాలిడేస్ అందరూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి చూసుకోవడం ఇన్ ది సెన్స్ వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కాపలా కాసుకోవడం పిల్లలు ఓకే వాళ్ళు ఆడుకుంటున్నారుగా రోడ్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆడుతున్నారుగా అది ఇది అని చూడకుండా వాళ్ళనైతే కంపల్సరీగా కట్టుకుంటూ ఉండండి ఎందుకు అన్నది ఏంటి అన్నది బయట సొసైటీ ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి నేనంతా ఇదిగా పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం ఏం లేదు సో అదనమాట విషయం ఇంకా కొంచెం సేపు అయితే ఉన్నాయి యాక్టివిటీస్ అయితే చూస్తున్నారు కదా అవన్నీ చూసేయండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీ పిల్లలు అది స్కూల్ ఎక్కడ అంటే ఇది బాచ్పల్లిలో అండి లైక్ కిడ్స్ క్యాస్ట్రల్ ప్రీ స్కూల్ మా వాడిదైతే సో అదనమాట డీటెయిల్స్ అయితే ఫైనల్గా చూస్తున్నారు కదా యాక్టివిటీస్ అన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటో
వాళ్ళు షూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ స్పోర్ట్స్ డే ఉంటుందని చెప్పా కదా. స్పోర్ట్స్ డే అయితే ఎల్లో డ్రెస్, లైక్ మిగతా అప్పుడంతా రెడ్ కలర్ యూనిఫామ్ అవుతే ఓన్లీ స్పోర్ట్స్ డేకి స్పోర్ట్స్ డ్రెస్ ఇలా ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి. ఇలా యాక్టివిటీస్ అస్తమానం చేయించడం వల్ల కూడా మంచిదేనండి. అంటే చదువు మానిపించేసి యాక్టివిటీ చేయమని కాదు నా ఉద్దేశం. పిల్లలు బ్రెయిన్ షార్ప్ తయారవుతారు, అంతకుమించి ఏం కాదు. పిల్లలందరినీ ఇలా డ్యాన్స్ వేయడం నేర్పించడం ఇదంతా చూస్తే నాకు కూడా మళ్ళీ చిన్న ఏజ్లోకి వెళ్ళాలంది. నాకు డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకోవాలని అయితే ఉంది. మరి మీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? మీకు కూడా మళ్ళీ చిన్నపిల్లలు అవుతే బాగుండదా లేదా? మీ ఒపీనియన్ ఏంటనేది నాతో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెన్సీతో చూసినట్టు చెప్పాలి. మీరందరూ కూడా నిజానికి చూశారు అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికి. నెక్స్ట్ అప్కమింగ్లో ఇంకేమైనా మంచి వీడియోస్ ఉంటే తప్పకుండా అయితే షేర్ చేస్తాను మీ అందరితో కూడా. ఈ వీడియో రిజల్ట్ని బట్టి మిగతాయి షేర్ చేయాలా లేదా అని చూసుకుంటాను.